ప్రైజ్ లార్డ్. అందరూ బాగున్నారా? యేసుక్రీస్తునందు మీకు శుభాది వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. పరిశుద్ధ గ్రంథంలో నుండి మరొకసారి మూడో భాగంగా ధ్యానిస్తున్న యొక్క వాక్య భాగం ధ్యానం చేసుకుందాం. లోక సువార్త 10వ అధ్యాయం 25, 26, 27 చదువుదాం. అందుకాయన ధర్మశాస్త్రం అందేమి వ్రాయబడి ఉన్నది, నీవేమి చదువుచున్నావని అతను అడుగగా, అతడు నీ దేవుడైన ప్రభువును నీ పూర్ణ హృదయముతోనూ నీ పూర్ణ మనస్సుతోనూ నీ పూర్ణ శక్తితోనూ నీ పూర్ణ వివేకముతోనూ ప్రేమింపవలెననియు నిన్ను వలె నీ పొరుగువాని ప్రేమింపవలెననియు వ్రాయబడి ఉన్నదని చెప్పెను. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమగల ప్రభువు, వందనాలు, స్తోత్రాలు. చదవబడిన వాక్య భాగం నుంచి నాతో వినిసులవారు అందరితో కూడా మాట్లాడి మహిమ పొందమని యేసునామములో ప్రార్థన చేస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రభునందు పిల్లరా, ఇక్కడ ధర్మశాస్త్ర ప్రదేశకుడు యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఆయన ఒక ఆశను వ్యక్తపరుస్తూ ఉన్నాడు. నిత్య జీవమునకు వారసుడు అవ్వాలంటే నేనేమి చేయాలి, అది నేనేమి చేయాలి, నేనేమి చేస్తే ఆ నిత్య జీవమునకు వారసుడను అవుతాను, ఇది ప్రశ్న. బైబిల్ గ్రంథంలో చాలామంది కూడా ఇటువంటి ప్రశ్నలు వేశారు. ఒకసారి యేసుక్రీస్తు ప్రభు శిష్యులు యేసు ప్రభు వారు పరలోకానికి ఆయన విడిపోయిన తర్వాత వారు ఒక మేడగదిలో కూర్చుని సుమారుగా స్త్రీలైతే పురుషులైతే 120 మంది కూడి ప్రార్థన చేసినప్పుడు వారందరూ కూడా పరిశుద్ధాత్మ చేత అభిషేకించబడి అన్య భాషలతో మాట్లాడుతున్నారు. అనేక మంది ఆ ప్రాంతం వచ్చారు. ఆ పండగకి యాగం చేయడం మొదలుపెట్టారు. అయితే పేతురు లేచి ఆ 120 మందిలో పేతురు లేచి నిలబడి వారికి చక్కగా ప్రేమపూర్వకంగా, సహోదరులారా, మీరు లేఖనాలు అర్థం చేసుకోలేరా, ఏ వేలు ప్రవశించలేదా, ఏ వేలు ఆ ప్రవచనం చెప్పలేదా, అది నేటి కాలం మీరు చూసినట్టుగా నెరవేర్చబడుతుంది అని యేసుక్రీస్తు గురించిన యొక్క సువార్తను ప్రకటించినప్పుడు అక్కడ ఉన్నట్టు చాలామంది వారి హృదయాలు నొచ్చుకున్నాయి. వాళ్ళు అంటున్నారు, చూడండి అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయం 37 నుండి 41 వరకు కూడా కొన్ని మాటలు మనం చదువుకుందామండి. వారు ఈ మాట విని, పేతురు చెప్తున్నది ఆ మాటలు విని హృదయంలో నొచ్చుకున్నారు. సహోదరులారా, మేమేమి చేతుమని, అది మేమేమి చేయాలి. ఇప్పుడు వీళ్ళ ఆశ ఏంటంటే మీరు నిజమే, మీరు చెప్పిన మాట వాస్తవమే గనుక మీరు ఆ అభిషేకం పొందుకున్నారు, మీరు ఆ పరిశుద్ధాత్మ చేత నింపబడ్డారు, మాకు అర్థమయ్యింది కనుక ఇప్పుడు మేము కూడా ఆ విధంగానే మీ వల్లనే మేము ఉండాలి, మీ వల్లనే అటువంటి అభిషేకం మేము పొందుకోవాలి, మీరు కలిగినట్లుగా ప్రభువుని మేము కలిగి ఉండాలి, మేమేం చేయాలి. అక్కడ ఆయన అన్నాడు, ఎవరొస్తులు నేనేం చేయాలి, నిత్య జీవమునకు వాసన అవ్వాలని నేనేం చేయాలని అక్కడ ఆయన ప్రశ్న. ఇక్కడ అనేక మంది ప్రశ్న, అనేక వేల మందిలో వచ్చిన ప్రశ్న ఇది. అది ఒక్కడిలో వచ్చిన ప్రశ్న. అది ఈనాడు కూడా ఒక్కరు కాదు కానీ అనేక మందిలో ఉన్న ప్రశ్న ఏంటంటే ఆ పుణ్యోకానికి వెళ్ళాలి, మేమేం చేయాలి. ఎంతవరకు చేస్తున్నది, ఎన్నెన్నో చేశారు, మా పితరులు చేశారు, కానీ వారికి నిరీక్షణ లేదు, వారికి నమ్మకం లేదు. ఆ పుణ్యలోకానికి వెళ్ళాలి, మేమేం చేయాలి. ఇప్పుడు కోట్ల మందికి లోనిగా ప్రశ్న. వీరు అంటున్నారు, వీరందరూ వేల మంది అంటున్నారు మేమేం చేయాలి. అప్పుడు అంటున్నాడు, చదువు, మేమేమి చేతుమని పేతురును కడమ అపోస్తులను అడుగగా, పేతురు మీరు మారు మనసు పొందండి, పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి. అది పేతురు భక్తుడు లేచి ఏం చెప్తున్నారంటే మేమేం చేయాలి. వాళ్ళందరూ కూడా వేల మంది ప్రశ్నిస్తున్నారు. అప్పటిదాకా ఏలం చేశారు, అపహాసం చేశారు. ఎప్పుడైతే అర్థమయ్యిందో వాళ్ళంటనే కూడా భయపడిపోయారు. వాళ్ళు వణుకుపోతూ అంటున్నారు, అయ్యో మేము ఏం చేయాలి అంటే మారు మనసు పొంది బాప్తిసం పొందండి.
మూర్ఖులకు తన వరకు వేరై రక్షణ పొందండి, అప్పుడు మీరు కూడా ఈ అభిషేకాన్ని పొందుకుంటారు అన్నట్టుగా చెప్పినప్పుడు సుమారుగా 3,000 మంది అక్కడ బాప్తిసం పొందారండి అపోస్తలుల ద్వారాగా. 3,000 మంది అంతవరకు అపహసించారు. కానీ సత్యం తెలిసినప్పుడు, వాళ్ళ హృదయాలు తెరవబడినప్పుడు, వాళ్ళ హృదయాలు నొచ్చుకున్నప్పుడు, అంటే ఎందుకు నొచ్చుకుని తెలుసా? అపాసంగా మాట్లాడారు. అప్పటి వరకు కూడా ప్రేమతో సువార్త చెప్పుతుంటే అర్థమయ్యింది. ప్రభు వాళ్ళ హృదయాలు తెరిచాడు, పడుతున్నారు. మేమేం చేయాలి అంటే, ఇదిగో మారు మనసు పొందండి, నన్ను బాప్తిజం పొందండి, మూర్ఖులకి తన వారికి వేరే రక్షణ పొందండి అనగానే 3,000 మంది రక్షించబడి సంఘంలో చేర్చబడినట్లుగా బైబిల్ చెప్తుంది. అవును, ఈ రోజుల్లో కూడా అవునండి, కోట్ల మంది ఉన్న ప్రశ్న అదే. కానీ సువార్త వాళ్ళు వింటే, ఈ సువార్త కనుక వినే మనసు ఉంటే ప్రభు వారితో మాట్లాడతాడు. అవునండి, వాళ్ళు అంటారు మేమేం చేయాలి? అయ్యో ఎంతవరకు అర్థమైంది, ఎన్నెన్నో చేసేసాం, కానీ మేమేం చేయాలి? మమ్మల్ని ఏం చేయమంటారు? అడిగినట్టు వారిలో చాలామంది చదవర్లు ఉన్నారు. కానీ చెప్తున్నది పేతురు మాత్రం చదువులేని, విద్య లేని పామరుడని బైబిల్ చెప్తుంది. కానీ దేవుని అభిషేకం ఉన్నటువంటి వాడు. ఈ లోక విద్య ఏది కూడా, ఈ లోక జ్ఞానం ఏది కూడా దైవజ్ఞానం తెలుసుకోలేదు. దైవజ్ఞానం అర్థం చేసుకోవడానికి ఈ లోక జ్ఞానం సాధు. కనుక తెలుసుకోవాల్సిందే. ఏం చేయమంటారు మమ్మల్ని అని అడుగునప్పుడు, వారు చెప్పినప్పుడు వెంటనే కూడా వారు ఏం చేస్తారంటే మారు మనసు పొందారు, నమ్మి బాప్తిజం పొందారు. అక్కడ 3,000 మంది సంఘంలో చేర్చబడ్డారు. గొప్ప కార్యాలు వారు చూశారు, అద్భుతమైన కార్యాలు చూసే క్రియలు వారి పట్ల ప్రభు జరిగించినట్లుగా బైబిల్ చెప్తుంది. అంతేకాదు, చూడండి, పరిశుద్ధ గ్రంథంలో మరొక మాట చూపిస్తాను. అపోస్తలుల కార్యములు 16వ అధ్యాయం 30వ వచనాన్ని చదివితే అక్కడ మరొక మాట రాయబడిందండి. వారిని వెలుపలికి తీసుకొని వచ్చి, అయ్యలారా రక్షణ పొందుటకు నేనేమి రక్షణ పొందటానికి నేనేం చేయవలను? రక్షణ పొందడాలంటే నేనేం చేయాలి అని ఇక్కడ ఏమండి చెరసాల నాయకుడు ప్రశ్నిస్తున్నాడు, అడుగుతూ ఉన్నాడండి. చెరసాల నాయకుడు అడుగుతూ ఉన్నాడు, ఏం చేయాలి నేను ఇప్పుడు? రక్షణ పొందడానికి నేనేం చేయాలి అని కోరుతున్నాడు, అని అడుగుతున్నాడు. అంటే పౌలు చేలలు యేసుక్రీస్తు ప్రభువు సువార్త ప్రకటిస్తుంటుంటే దేవుడు గొప్ప గొప్ప మహత్య కార్యములు, అద్భుతమైన కార్యాలు, సూచక్రియలు జరిగిస్తుంటుంటే అనేక మంది ఇదొక మతమని వారిని పట్టుకుని, వారిని కొట్టి, వారిని హింసించి, రాళ్లతో గాయాలు చేసి వారి సరసాల నాయకుడికి అప్పగించారు. సరసాల నాయకుడు లోనికి తీసుకువెళ్ళి కాళ్ళను బండతో బిగించి, చేతులను సంఖ్యలతో బిగించేశాడు ఆ సరసాల్లో. అయితే ఆ రాత్రంతా కూడా వారు బండలు బిగించబడిన, చేతులు సంఖ్యలు వేయబడిన, శరీరం అంతా రక్తాలు కారిపోతున్న ఆ రాళ్ళు దెబ్బలకు, కానీ వారైతే దేవుడికి ప్రార్థన చేస్తూ ఉన్నారు, ప్రభువును స్తుతిస్తూ ఉన్నారు, ప్రభువుని ఆరాధిస్తూ ఉన్నారు, ప్రభువుని గణపరుస్తూ ఉన్నారు, ప్రభువుని మహిమపరుస్తూ ఉన్నారు. అలాంటి సమయంలో దేవాది దేవుడి ప్రభు మహాభూకంపం కలిగింది, ప్రాణ నష్టం కలగకుండా. ఆ భూకంపంలో ఈ సరసర తలుపులు అన్నీ కూడా బద్దలైపోయాయి, వారి సంఖ్యలు ముక్కలైపోయాయి, కాళ్ళ బండలు ముక్కలైపోయాయి. కానీ అలాంటి పరిస్థితుల్లో అదంతా చీకటి మయంగా ఉంది, అన్నీ కూడా ఊడిపోయినా కానీ అందరూ కూడా ఆ చెరసాల్లోనే ఉన్నారు. పౌలు శీలతో పాటు ఇంకా ఖైదీలు ఉన్నారు, వారు కూడా అందులోనే ఉండిపోయారు. ఏమాత్రం అవకాశం ఉన్నా ఖైదీలు పారిపోవడానికి చూస్తారు, కానీ పారిపోవడానికి వారు ఇష్టపడలేదు. కానీ చెరసాల నాయకుడు అనుకుంటాడు, అయ్యో పారిపోయేదేమో, అయ్యో నా అధికారులు నేను చెప్పను అని కత్తించుకుని పొడుచుకోబోతుంటే ఆ పౌలు గారు లాంచి మాట్లాడుతున్నాడు, ఎందుకు నువ్వు అలాగా, నువ్వెందుకు చంపుకుంటావు, మేమందరం ఇక్కడే ఉన్నాం, ఎందుకు ప్రాణహాని చేసుకుంటావు అని అడిగినప్పుడు ఆశ్చర్యమైపోయింది. ఇంత అవకాశం ఉన్నా చెరసాల నుంచి మీరు వెళ్ళలేదే,
అమ్మో, మీరు నమ్మి దేవుడు సామాన్యుడు కాదు. మీరు నమ్మిన దేవుడు నాకు కావాలి. మీరు ఆరాధిస్తున్న ప్రభు నేను ఆరాధించాలి. కనుక చూడండి, అయ్యలారా అప్పటి వరకు ముద్దాయిలుగా, దోషులుగా, నేరస్తులుగా వారిని బంధించి వారు బండలేసి సంకడేసి బిగించారు. దేవుడి కార్యం చూడగానే అర్థమైపోయింది, హృదయం తెరవడిపోయింది. ఇలాంటి దేవుడు నాకు కావాలి, ఇలాంటి ప్రభు నాకు కావాలి, ఈ ఆరాధిస్తున్నట్టుగా ప్రభు నాకు అవసరం అని అడుగుతున్నాడు. అయ్యలారా, ఆ రక్షణ పొందాలంటే నేనేం చేయమంటారు, నన్ను ఏం చేయమంటారు? వాళ్ళు అంటున్నారు, ప్రభువైన యేసుక్రీస్తు నీ శ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షించబడతారు అని చెప్తాడు. వెంటనే కూడా ఈ శ్వాసం ఉంచాడు. తన ఇంటికి తీసుకెళ్ళాడు. రాత్రి వారు పరిసర చేశాడు. తను, తన భార్య, తన బిడ్డలు, తన ఇంటి వారందరూ కూడా ఆ రాత్రి రక్షించబడ్డారు. బాప్తిసం కూడా పొందేశారండి. ఆ రాత్రే సాయంకాలం సమయంలో యేసు ప్రభు అంటే తెలియదు. ఎలుగు రాక మునిపే ఇంటిళ్ళ పాతి కూడా రక్షణ పొందారు. ఈ యొక్క సువార్తను విన్నారు, దేవుడి కార్యం చూశారు. అంటే వెంటనే కూడా అడుగుతున్నారు, నేనేం చేయాలి, నన్నేం చేయమంటారు అంటే ఈ శ్వాసం ఉంచమన్నాడు. పౌలు గారు అన్నాడు, యేసుక్రీస్తుని శ్వాసం ఉంచితే నీవు నీ ఇంటి వారు కూడా రక్షించబడతారు అన్నాడు. అంటే నీకొక్కడికే కాదు రక్షణ, నీ ఇంటి వారికి అందరికీ కావాలి. చాలామంది ఏంటంటే నేను వస్తున్నాను కదా సరిపోద్ది అనుకుంటారు, కానీ కుటుంబం అంతా రావాలి. నేను నా ఇంటి వారును యెహోవానే సేవించదు అని బైబిల్ చెప్పినట్లుగా ఏమండి, కుటుంబం అంతా కూడా నీవు, నీ భార్య, నీ పిల్లలు, లేక నీవు, నీ భర్త, నీ పిల్లలు అందరూ దేవుని చెందికి రావాలి, ప్రభువుని ఆరాధించాలి, ఆయన రక్షణ పొందాలి. నీ ఇంటి వాళ్ళందరూ రక్షణ పొందుతారు నువ్వు ఈ శ్వాసం ఉంచితే అంటాడు. ఈ శ్వాసం ఉంచాడు. ఆ వాక్యం ఆ రాత్రి నెరవేర్చబడిపోయిందండి. చాలామంది ఏళ్ల తరబడి అవునండి 5 ఏళ్ళు అయింది, 10 ఏళ్ళు అయ్యింది, 15 ఏళ్ళు అయింది, 20 ఏళ్ళు అయింది, 30 ఏళ్ళు అయిపోయింది, నాకు 30 ఏళ్ళ అనుభవం ఉందంటారు. కానీ భర్తలు మారు మనసు పొందరు, వారి బిడ్డలు సరిగా మారు మనసు పొందరు, వారి కుటుంబ సభ్యులు మారు మనసు పొందరు. కారణం ఏంటంటే సరైన విశ్వాసం లేదండి. కానీ నాకు అంతా తెలుసు అనుకుంటారు చాలామంది, నాకు అన్నీ తెలుసు అనుకుంటారు. కానీ ఈ శ్వాసం ఉంచితే నీ ఇంటి వారు రక్షించబడతారని బైబిల్ వాగ్దానం ఉంది. నీ ఇంటి వారికి రక్షణ పొందకపోతే ఏళ్ళ గడిచిపోతున్నాయి అంటే నీలో సరైన విశ్వాసం లేదనేది బైబిల్లో చెప్పే సత్యం. కనుక నిన్ను నువ్వు పరీక్షించుకుని ఈ శ్వాసం గలదానవో కాదో, ఈ శ్వాసం గలవాడవో కాదో నిన్ను నువ్వు పరీక్షించి విమర్శించుకుని అట్టి శ్వాసం ఉంచు. నీ ఇంటి వారు అందరూ కూడా రక్షణ పొందుతారు. నేనేం చేయాలి అయ్యలారా, నేనేం చేయాలి అని అడుగుతున్నాడు. చూడండి, మరొక వాక్య భాగాన్ని చదువుతాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి అపోస్తుల కార్యము 22వ అధ్యాయం 10వ వచనాన్ని ఒక మాట చదువుదాం. అపోస్తుల కార్యములు 22వ అధ్యాయం 10వ వచనం. అప్పుడు నేను ప్రభువా నేనేమి చేయవలని అడుగగా ఆగం. ఇక్కడ సౌలు సంఘాన్ని హింసిస్తూ యేసు ప్రభు నామములను వారిని అందరినీ కూడా బాధపరుస్తూ వారిని హింసిస్తూ వారిని ఈడ్చుకుపోతూ వారు సంపపడటానికే కారకుడయ్యి చాలా చిత్రాలు పెడుతున్నాడు. అలాంటి సమయంలో మరి ఇంకా కొంతమంది దమస్కులో ప్రార్థన చేస్తారని విని అక్కడకు తనతో పాటు కొంతమందిని తీసుకుని వాళ్ళందరినీ పట్టుకుని బంధించి సరస్సులో పాడేటానికి అధికారం పొందుకుని వెళుతున్నప్పుడు మార్గ మధ్యలో యేసు దర్శించాడు. ఈ గొప్ప వెలుగు ప్రకాశింపచేసి ఆయన మాట్లాడాడు. అక్కడ 2 కళ్ళు ఊడిపోయి 2 కళ్ళు కూడా గుడ్డి అయిపోయాయి. గుర్రం నుంచి కింద పడిపోయాడు. ఎవడో నువ్వు అంటున్నాడు. ప్రభు అన్నాడు, నీవు హింసించుచున్న నజరేయుడైన యేసు నీతో మాట్లాడుతున్నాను, నీవేళ నన్ను హింసిస్తున్నావు అని ప్రభు మాట్లాడుతున్నాడు. అంటే అర్థం ఏంటంటే నా బిడ్డలను హింసిస్తే నన్ను హింసించినట్లే కదా, నా బిడ్డలను దూషిస్తే నన్ను దూషించినట్లు కదా, నా బిడ్డలను బాధ పెడితే నన్ను బాధ పెట్టినట్టు కదా, నా బిడ్డలను మరొక వారిని చంపితే నన్ను కదా
నువ్వు చేసేది. చూస్తారండి, అందుకుని ఎవరి జోలికన్నా వెళ్ళొచ్చు, కానీ యేసు ప్రభు నమ్మినోడు జోలికి మాత్రం వెళ్ళకండి. ఒకవేళ మీరు ప్రభు నమ్మితే నమ్మండి, నమ్మకపోతే మాయన ఇష్టం లేకపోతే కానీ యేసు ప్రభు నమ్మినోడు జోలికి వెళ్తే కనుక వాళ్ళ పక్షంగా ప్రభు నిలబడతాడండి. తాట తీసేస్తాడు, మామూలుగా ఉండదు. చూడంటారు కదా, ఒక ఆయన అంటున్నాడు, ఒరేయ్ యేసు ప్రభు నమ్మినోడు కాకుండా పట్టగతుడు అంటున్నాడు ఒక ఆయన. అవునండి, కాబట్టి ప్రభు అడుగుతున్నాడు, నన్ను ఎందుకు హింసిస్తున్నావు? కానీ యేసుప్రభు హింసించడం ఎవరో కాదు, కానీ తన బిడ్డలను హింసిస్తున్నప్పుడు తాను హింసిస్తున్నట్లుగా అని భావిస్తున్నాడు. గమనించారు? దేవుడి బిడ్డ అయితే ఒకవేళ ఎవరైనా నిన్ను హింసిస్తే, నేను దూషిస్తే, నిన్ను నిందిస్తే, నేను అవమానపరిస్తే నువ్వేమాత్రం భయపడకంతే. నీ చింత అంతా యావత్ ఆయన మీద వేసి ఆయన తిరుపుతాడు. నువ్వేమీ కూడా తిరుపు తెచ్చొద్దు, నువ్వు సైలెంట్గా ఉందంతే. ఆయన ఏం చేస్తాడు, ఆయన నువ్వేం చేస్తున్నావు అంటే అప్పుడు ప్రభువా నువ్వా, ఇప్పుడు చదువు 10వ వచనం. అప్పుడు నేను ప్రభువా నేనేమి చేయవలనని అడుగగా, గమనించండి ఇక్కడ, నేనేం చేయమంటావు, నన్నేం చేయమంటావు ప్రభువా? వెళ్ళు ప్రభు నీవు లేచి దమస్కులోనికి వెళ్ళుము, అక్కడ నీవు చేయుటకు నియమింపబడినవన్నీ నీకు చెప్పబడినని నాతో అనెను. అది నువ్వేం చేయాలో అది నేను చెప్తాను, నువ్వు దమస్కు వెళ్తున్నావు, అక్కడికి వెళ్ళు అని ఇక్కడ సౌలు అనబడ్డానికి పౌలు గారితో ప్రభు మాట్లాడతాడు. ప్రభునందు పిల్లరా, ఎప్పుడైతే ప్రభు మాట్లాడాడో హృదయం అంతా మారిపోయింది. అతనిలో కఠినత్వం, అట్లా దుర్మార్గత, ఆయనలో దుష్టత్వం, అందులో దుర్నీతి, ఆయనలో ప్రతి పాపమును కూడా పశ్చాత్తాపడి ఏడ్చి ఉపవాసం ఉండి ప్రార్థన చేసి ఒప్పుకుని తన పాపములన్నీ కడుగుకుని నమ్మి బాప్తిసం పొంది యేసే క్రీస్తుని ప్రకటిస్తూ మొదలుపెట్టాడు. అపోస్తులుడు యేసు ప్రభు శిష్యుల కంటే కూడా గొప్ప పరిచయం చేసేసాడు ఈయన. అవును, నేనేం చేయాలి ప్రభువా, నేనేం చేయమంటావు ప్రభువా? అవునండి, గమనించండి, అపోస్తుల కార్యం 2వ అధ్యాయంలో వాళ్ళు అడిగారు, మేమేం చేయాలి? హృదయం ఉంచుకున్నప్పుడు మీరు మూర్ఖులో ఇతర వారికి వేరే రక్షణ పొందండి అన్నారు. రక్షించబడ్డారు, 3000 మంది సంఘంలో చేర్చబడ్డారు. రెండవదిగా చూస్తే, రెండో విషయాన్ని మనం ఆలోచన చేస్తే కనుక, ఇదిగో అయ్యలారు రక్షణ పొందని ఏం చేయాలని అడిగారు, చేయలేదు ఆయన చెప్పారు, వెంటనే కూడా రక్షించబడ్డారు. 3 పౌలు అడుగుతున్నాడు, ప్రభువా నన్నేం చేయమంటావు? ఇదిగో నువ్వేం చేయాలో చెప్తాను. దమస్కు వెళ్ళాడు, ప్రభు చెప్పాడు, మారు మనసు పొంది రక్షించబడ్డాడు, ప్రభు కొరకు వాడబడుతున్నాడు. ఇప్పుడు నిత్య జీవం పొందడానికి నేనేం చేయాలి, నన్నేం చేయమంటారు అని అడుగుతున్నాడు. ఇక్కడ నిత్య జీవం కావాలి, నిత్య జీవం వారసుడు అవ్వాలని నీ ఆస్తి అమ్మి పేదలకు పంచిపెట్టు, అప్పుడు నేను వెంబడించమంటే ఏరు కోపంతో వెనక్కి వెళ్ళిపోయాడండి. అవునండి, నిత్య జీవం పొందుకోలేకపోయాడు. అడిగాడు, ఏం చేయమంటావు? ఎందుకంటే ఇవన్నీ చిన్నప్పటి నుంచి చేసేస్తున్నానండి, చిన్నప్పటి నుంచి కూడా ఇవన్నీ చేసుకుంటూనే వెళ్తున్నాను, ఈ భక్తి చేస్తూనే ఉన్నాను, ఎన్నో సంవత్సరాలుగా ఈ ధర్మశాస్త్రాన్ని నేను నెరవేరుస్తూనే ఉన్నాను అన్నాడు. ప్రభు అని మెచ్చుకుంటాడు అనుకున్నాడు, కానీ నీలో లోటు ఉంది, నీలో కొరత ఉంది. ఆ కొరత తీర్చబడాలి, ఆ లోటు తీర్చబడాలి అంటే ఇదిగో నీకు అడ్డొచ్చేది నీ ధనం, నీ ఆస్తి అడ్డొస్తుంది, నీ ఆయుష్లు అడ్డొస్తుంది. ఈ రక్షణ పొందడానికి, ఈ నిజ జీవంలో వారసులు అవ్వటానికి ఈ అడ్డొచ్చేది తీసాయి, ఇచ్చాయి. ఇది నచ్చలేదండి. చాలామంది సలహాలు అడుగుతారు, ఏమన్నా ఏం చేయమంటారండి పాస్టర్ గారు అంటారు. కనుక వాక్య ప్రకారం చెప్పినప్పుడు కొంతమంది ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా లోబెడతారు, కొంతమంది అయితే కనుక సైలెంట్ అయిపోయి మళ్ళీ వాళ్ళ ప్రాణం చేసుకుంటారు అంతే. అవునండి, ఎందుకంటే అడుగుతారు కొంతమంది, కానీ వాళ్ళ మనసులో అనుకున్నట్టుగా మేము చెప్తే కనుక పాస్టర్ గారు చెప్పారండి మమ్మల్ని చేసి మనిషి అన్నారంటారండి. ఓ తల్లి ఓ రోజు నా దగ్గరకు వచ్చి ఈ మాట అంటుంది, ఏమండి మా ఊళ్ళండి, మా బంధువులండి అవుతారండి, చనిపోయారండి, ఇప్పుడు అక్కడ తినవండి, మీరు వెళ్ళొచ్చండి, అక్కడ భోజనం చేయొచ్చండి అని నన్ను అడగడానికి పొద్దున్నే వచ్చింది. అప్పుడు నేనన్నాను నువ్వు వెళ్ళాలని నీ మనసులో ఉందా? నీ మనసులో ఏముందో చెప్పు,
నీ మనసులో ఏముందో చెప్పమ్మా. వెళ్ళి భోజనం చేసి రావచ్చు అని నీ మనసులో ఉందా? లేదా భోజనం వెళ్ళి భోజనం చేయకూడదు అని ఏముందో చెప్పమ్మా అన్నాను. నా మనసులో అయితే వెళ్ళకూడదని ఉందంట. మానే, నీ మనస్సాక్షి విరోధంగా ఎందుకు నీవు అంటే దానికి అర్థం ఏంటి? ఆమె మనస్సాక్షి మాత్రం వెళ్ళకూడదు, భోజనం చేయకూడదు ఇలా ఉంది. ఇప్పుడు కానీ నేను వెళ్ళమ్మా భోజనం చేయమన్నాంటే అక్కడ ఏం చెప్తుంది? పాస్టర్ గారు వెళ్ళమన్నాడండి, పాస్టర్ గారు భోజనం చేయమన్నాడండి అంటే ఆ మనసులో ఉంది చెప్పదు. ఆ మనసులో ఉంది కదా చేసిన చెప్పదండి. అర్థమైందండి? నీ మనస్సాక్షికి నీ మీద న్యాయరూపం చేకున్నట్లుగా నీ మనస్సాక్షిని నువ్వు లోబడి చేయి. అవునండి, ఆ మనస్సాక్షి చెప్తుంది వెళ్ళొద్దు, తినొద్దు అని మనస్సాక్షి చెప్తుందంట. చెప్తాలో చెయ్యి. నీ మాట తినమంటే తిను. అనుమానంతో తిన్నప్పుడు అది నీకు శాపం కదా? అనుమానంతో తిన్నప్పుడు అది నీకు నష్టం కదా? కాబట్టి అంతేగాని మనసులో అనుకుంటారు ఒకటి, ఇలాగని సలహా అడుగుతారు. మేము కూడా వాళ్ళ మనసులో ఉన్నదే చెప్తే వాళ్ళు మాత్రం పాస్టర్ గారు చెప్పారని అంటారు. ఒక మనసులో కాకుండా వాక్యానికి విరోధంగా వాళ్ళ మనసులో ఉందనుకోండి, వాళ్ళ మనసులో ఉన్నట్టుగా మేము ఒప్పుకోము. వాక్యం అలా చెప్తుంది కాబట్టి మీరు అలా చేయండి, ఇలా చేయండి అంటారు. ఇక మళ్ళీ కనబడరండి. అదేంటో చెప్పరండి, ఇంకా ఏం చేసారో చెప్పరండి, ఏ విషయం చెప్పరండి. దానివల్ల వాళ్ళకి నష్టం కదా, మీకే నష్టం కదా. కాబట్టి ఏదైనా కానీ అడిగే ఒక ప్రశ్న, ఏం చేయమంటారు అని మేము చెప్తాం. వాక్య ప్రకారం చెప్తాం. ఇది సిద్ధాంతాల ప్రకారం చెప్పబడదు, ఆచారాల ప్రకారం చెప్పబడదు. దేవుడు ఏం చెప్పాడో అది చెప్తాం మేమంతే. అది నీకు క్షేమం, అది నీకు మేలు. నువ్వు డాక్టర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత డాక్టర్ గారు ఏం చెప్తాడో అది చెయ్యాలి నువ్వు. అలా కాదండి మేము అలా చేయమండి, ఎలా చేస్తామండి అంటే నీకు నష్టం అంతే. అలాగనే దేవుని వాక్యం ఏం చెప్తుందో, ఏం చేయాలో, ఏం చెప్తుందో ఆ ప్రకారం చేయటమే. అప్పుడు నీకు అది మేలు కలుగుతుంది. కాబట్టి నేను ఏం చేయమంటే అడుగుతారు, కానీ నీ మనసులో ఉన్నట్టుకి కాకుండా మరో రకంగా చెప్తే కనుక దాన్ని పట్టించుకోరు. మరి ఆశీర్వాదం ఎలా పోతుందండి? ఈ నిత్య జీవనకు వాసుదావు నేను ఏం చేయమంటావు ప్రభువా అంటే ఎంత సంతోషంతో వచ్చేసి అడిగేశాడో. అంటే నిత్య జీవనకై నువ్వు వారసువే అంటే మొత్తం సాటిపించుకుందామని చూశాడు. ఇదిగో ప్రభువే చెప్పాడు, నేను నిత్య జీవనకు వారసుడిని, నేనేం తెలుసా నిత్య జీవనకు వారసుడిని, నేనేంటి తెలుసా నిత్య అని అనుకుందుడేమోనండి. ప్రభు తెలుసు, మన మనసులో తెలుసు. మనకని ప్రభు అన్నాడు నీకు ఒకటి కొద్దుగా ఉందని. కాబట్టి ప్రేమంతేని బిడ్డలారా, నువ్వేం చేయాలో ప్రభు వాక్యం చెప్తుంది. మోషే చెప్తున్నాడు దేవుడు, ఇదిగో నీవు నడవలసిన మార్గాన్ని నీకు బోధిస్తాను, ఆ ప్రకారం వెళ్ళు అన్నాడు. అలా వెళ్ళాడు. ఈ ఎర్ర సముద్రం 2 పాయలయ్యింది. బండలో నుంచి నీళ్ళు వచ్చాయి. ఆకాశం వైపు నుండి మన్నా కురిసింది. వారికి కావాల్సిన అవసరాన్ని తీర్చబడ్డాయి. శత్రువులు అడ్డుకుంటే విజయం ఇచ్చాడు దేవుడు. ఎందుకంటే ఆయన మార్గంలో వారు నడుస్తున్నారు. ఆయన నడవలసిన మార్గాన్ని బోధించినప్పుడు ఆ మార్గంలో వాళ్ళు వెళ్ళారు కనుక వారికి గొప్ప ఆశీర్వాదం వచ్చింది. కాబట్టి దేవుని వాక్యం ప్రభు ఏం చెప్పాడో అది చేయాలి. అది చేసినప్పుడు మనకు ఆశీర్వాదం, మనకు విజయం, ఆ నిత్యజీవనకు వారసులు అవుతాం. అట్టి కృప దేవుడు మనకు దయచేయును కాక. ఆమేన్. ప్రేమగల ప్రభువా వందనాలు, స్తోత్రాలు. ఎత్తబడిన వాక్యం ఫలింపచేయండి, దీవించి ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.